అంటేనమ్మా ఇప్పుడు నేను చాలామందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి రుణ విమోచన అష్టదిగ్బంధన అనే ఒక కార్యం చేస్తుంటాను తల్లి. అందులో దాదాపు అందరికీ సత్ఫలితాలే వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటేనమ్మా, ఆర్థికపరమైన బాధలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రుణము అంటే ఎలా ఉంటుందంటే అమ్మా, రుణ విమోచన అవ్వాలి అంటే అది ఒక మహాభాగ్యమే అనుకోవాలి. రుణ విమోచన అవ్వడం ఒక మహాభాగ్యం అన్నమాట. కానీ భాగ్యానికి భాగ్యమైన మహాభాగ్యం ఈ సృష్టిలో ఏముందంటే రుణ విమోచన అవ్వడమే. ఎందుకంటే అప్పులు లేకుండా నివసించడం అంటే అది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే అనుకోవాలి. ఇక్కడ మనం చూస్తేనమ్మా, ఉత్తరానికి దిక్పాలకుడు కుబేరుడు. కుబేరుడు స్థానంలో నవగ్రహాలలో గురువు ఉంటాడమ్మా. అక్కడ ఎప్పుడైతే మనకు గురు దోషాలు ఉంటాయో వాళ్ళకు అప్పులు తొందరగా తీరవు. అందుకని వాళ్ళు గత జన్మలను ఈ జన్మను గురువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, గురువు రుణాలు ఉంచడము అది మహాపాపమమ్మ. అలాంటి వాళ్లకు కుబేరుడు యోగించడు. ఎందుకంటే నవగ్రహ స్థానంలో కుబేర స్థానం ఎవరిది? గురువుది. కుబేర స్థానం ఎక్కడ ఉంది? గురు స్థానం కాడే ఉంది. అదేవిధంగా అమ్మ, అందుకని పరమాత్ముడు శిక్షిస్తుంటే గురువుగా రక్షించగలడు, కానీ గురువే శిక్షిస్తుంటే పరమాత్మ కూడా రక్షించలేడని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయమ్మ. అందుకనే మన అప్పులు తీరకపోవడం, మన వ్యాపారాలు సరిగా నడవకపోవడానికి గురువు కూడా ఒక కారణం అమ్మ. అంటే ఒకసారి మనం వెనుకకి వెళ్ళాలి. మన చిన్నతనం నుంచి ఎప్పుడైనా గురు శాపాలు ఏమైనా పొందినమ్మా, గురువు రుణాలు ఏమైనా ఉంచుకున్నామా, ఒకవేళ ఎలాంటి రుణాలు ఉన్నాయి అనేది ఒక ఆలోచన తీసుకొని అలాంటి రుణాలు తీర్చుకుంటే చాలా సులభంగా పరిష్కార మార్గం దొరుకుతుందమ్మా. అప్పుడు ఏంటంటే కుబేరుడు అనుగ్రహము మనకు లభిస్తుంది. ఎందుకంటేనమ్మా, గురువు శాపం అనేది ఒక బ్రహ్మశాపం కంటే గొప్పది. బ్రహ్మహత్య, గోహత్య కంటే కూడా చాలా పవర్ఫుల్ ఉంటుందమ్మా. ఒక గోహత్య చేస్తే, ఒక బ్రహ్మహత్య చేస్తే ఎంత శాపం ఉంటుందో గురువు రుణాలు ఉంచుకోవడం కూడా అంతే ఉంటుందమ్మా. అందుకని మన పూర్వీకులు కూడా గురువుల్ని ఇంటికి పిలిపించి ఇంత భోజనం పెట్టి సంతృప్తిగా తినిపించి పంపించేవాళ్ళు. ఎవరింట్లో గురువు అయితే భోజనం చేస్తారో వాళ్ళకి సకల సౌకర్యాలు కలిసి వస్తాయమ్మా. కాలక్రమేపణ ఒకరోజు వెనుక ముందు కావచ్చు, కానీ చాలా కలిసి వస్తాయి. ఎందుకంటే భగవంతుడు ఎవరి రూపంలో ఎవరింట్లో ఏం తింటాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇల్లు కట్టుకుంటాం, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అంతే కదమ్మా, ఎవరి స్తోమతకి కట్టుకుంటాం. కానీ ఎవరి గృహంలో భగవంతుడు ఏ రూపంలో భోజనం చేసిపోతుంటాడో అది ఎవరికి తెలియదు, ఎవరు గుర్తించలేరు. అందుకనేమ్మా రుణాలు నివృత్తి కావాలి. రుణ బాధలు, వ్యాపారాలు నడవట్లేదు అంటే గురువు శాపాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకు ఉంటేనమ్మా, అలాంటివి ఉంటే ఒకసారి ఎవరైనా మన చిన్నతనం నుంచి కానీ, కుటుంబంలో కానీ, మన వంశీకులు కానీ, మన పూర్వీకులు కానీ గురువు పట్ల చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆ అపరాధ క్షమాపణని కోరుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక గురువు ఎవరింట్లో అడుగుపెట్టినా శుభదృష్టితోనే చూస్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు మేమున్నామమ్మా, ఉదాహరణకు ఒక ఇంట్లోకి వెళ్ళామంటే ఆ ఇల్లు బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాడు మనశ్శాంతితో మంచి అభివృద్ధిలో రావాలి, ఎక్కడైనా దోషాలు ఉంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలని మంచి సలహాలు. అంటే శుభ దృష్టితో వెళ్తాము, శుభ దృష్టితోనే వస్తాం కాబట్టి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది తల్లి.